ఆషాఢమాసం 3వ ఆదివారం ప్రసిద్ధ ఏడుపాయల వనదుర్గ భవానీ అమ్మవారి ఆలయానికి భక్తులు తరలివస్తున్నారు. భక్తులకు వివిధ రకాల ఫలాలతో పలాంభరిగా అమ్మవారు దర్శనమిస్తున్నారు. ఆలయం గర్భగుడి ముందు మంజీరా నది పాయలో తెల్లవారుజాము నుంచి భక్తులు నది స్నానం ఆచరిస్తారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులు. ఆషాఢమాసంలో 5 ఆదివారాలలో 5 ప్రత్యేకతలతో అమ్మవారిని విశేష అలంకరణ చేస్తారు. మొదటి ఆదివారం శాకంబరిగా, రెండో ఆదివారం లక్ష గాజులతో అమ్మవారు దర్శనమిస్తారు. మూడో ఆదివారం ఫలాంబరిగా అమ్మవారు దర్శనమిస్తారు. ఏడుపాయల అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేశారు. శ్రీ ఏడుపాయల వనదుర్గా భవానీ దేవస్థానం తెలంగాణ రాష్ట్రంలోనే ఎంతో ప్రసిద్ధమైనటువంటి క్షేత్రము ఏడుపాయలు. ఇక్కడ వనదుర్గా అమ్మవారు స్వయంభూగా వెలిసినటువంటి తల్లి. మరి ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని 3వ ఆదివారము ఈరోజు విశేషంగా అమ్మవారికి అనేక ఫలాలతో అలంకరించడం జరిగింది. సర్వవాంఛా ఫల ప్రదాయిని అమ్మవారు. ఫలము అంటే కోరిక. ఈ యొక్క ఫలాలను సమర్పించడం వల్ల అమ్మవారికి అనేకమైనటువంటి అమ్మవారి అనుగ్రహం కలిగి మనము ఎల్లవేళలా సుఖ సంతోషాలతో ఉంటాము. ఈ యొక్క అలంకరణలో ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకోవడం వల్ల ముఖ్యంగా సంతానం లేని వారికి సంతాన సౌఖ్యం కలుగుతుంది. అదేవిధంగా మనము ధర్మానికి లోబడే సకల కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఉదయం నుండే కూడా భక్తుల రద్దీ అధికంగా ఉంది. మరి తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఈ యొక్క వనదుర్గా అమ్మవారు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారు తల్లి. ఈ యొక్క ఫల అలంకరణలో ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకోవడం వల్ల అనేకమైనటువంటి సమస్త కోరికలు నెరవేరుతాయి.